బాగా సన్నిహితులు ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేశారు. నాగార్జున గారు చేశారు, వెంకటేష్ గారు నిన్న పెట్టారు మెసేజ్, ఈరోజు పెట్టారు. నాకు నా మిత్రుడు నితిన్, సోదరుడు కళ్యాణ్ రామ్, వీళ్ళందరూ మిగతా అఫ్కోర్స్ నాకు అన్నలాగా శ్రీను వైట్ల గారు, నాతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరు, వెనిల్ కిషోర్ నాకు బాగా క్లోజ్, నేను ఆయన ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు. అంటే నాకు మెసేజ్లు చేస్తారు, వాళ్ళు పబ్లిక్లో చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ దట్స్ ద రిలేషన్షిప్ వీ హ్యావ్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు జనరల్ గా ఇంకా వేరే భాషల్లో కానీ వేరే వాళ్ళు తీస్తే గానీ దానికి వచ్చే అప్లాజ్ కానీ ఎక్స్పోజర్ కానీ డిఫరెంట్. అందరినీ ముందు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది చాలా మందికి. ఇది ఇంత పెద్ద హిట్ అయిందా, నిజంగానే ఇంత పెద్ద హిట్ అయిందా అని, నిజంగా హిట్ అయిందా లేదా వీడి సినిమా నిజంగా హిట్ అయింది. సో అది జీర్ణించుకోవడానికి మండే మార్నింగ్ దాకా పడుతుంది. దాని తర్వాత అందరూ లైన్లోకి వస్తుంది. ఎవ్రీబడి హ్యావ్ బీన్ సపోర్ట్. అండ్ సురేష్ బాబు గారు, అండ్ ఐ రియలీ థ్యాంక్ మై, నేను ప్రొడ్యూసర్గా మా ఇంట్లో మేము ప్రొడ్యూసర్గా ఉండేటప్పుడు మేము నిదర్శనంగా తీసుకునేది రామానాయుడు గారిని. ఒక ప్రొడ్యూసర్గా ఎలా ఉంటారు, మా నాన్నగారు ఎప్పుడు నిర్మాతగా నా నలుగురు పేర్లు చెప్తారు. రామానాయుడు గారిని, అక్కినే నాగేశ్వరరావు గారిని, రామారావు గారిని, అలాగే దేవర్ గారు, పాత ఆయన తమిళ్ దేవర్ ఫిల్మ్స్ అని ఉండేది, పెద్ద ఆయన పోయారు. ఆయన వీళ్ళ నలుగురు గురించి ఎప్పుడూ మాకు టెక్స్ట్ బుక్ కేస్. అలాగే నా జనరేషన్కి ఒక ప్రొడ్యూసర్గా నేను చూసుకునేది సురేష్ బాబు గారిని. సో ఆయన దగ్గర నుంచి ఫస్ట్ టైం ఫోన్ వచ్చేసరికి ఇట్ వాజ్ రియలీ, ఆయన చెప్పాను, గెటింగ్ అ కాల్ ఫ్రమ్ యూ, ఇట్స్ ఎ రియలీ గ్రేట్ ఆనర్ నాకు. అది లేదమ్మా, ఐ రియలీ ఫౌండ్ అవుట్, యూనో ఇట్స్ వెల్ డిజర్వ్డ్. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, యువర్ ఫాదర్స్ విక్టరీ, దిస్ ఇస్ యువర్ ఫాదర్స్ విక్టరీ, మీ నాన్నగారికి ఈ విజయం అని. అండ్ అలాగే ఇది మా నాన్నగారి అభిమానులందరికీ ఐ డెడికేట్ దిస్ హిట్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని వెనకేసుకొచ్చి మా వెనకానే ఉంటూ దే నెవర్ లాస్ట్ హోప్ ఆన్ అస్.